ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి వీరు 15 ఏళ్లగా ప్రయత్నిస్తున్నారు. 1 స్నేహితులు, 2 పొరుగువారు. త్వరగా తెలుసుకోవాల్సిన నిజం. వృషభ రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు, ఈ రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి అనగా దీనిని రాశి చక్రంలో 2వ రాశిగా పిలుస్తారు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం, 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం, 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. వృషభ రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఏర్పడే ఫలితాలు, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్టయితే ముందుగా ఈ రాశి వారి కెరియర్ ఏ విధంగా ముందుకు సాగబోతుందో చూసినట్టయితే కెరియర్ పరంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా మీ ప్రయత్నాల కారణంగా ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగాలు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంక్రిమెంట్లు ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు రానున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టాలకు తగిన ఫలితాలు రానున్నాయి. అంతేకాదు గురుడు మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. బుధుని ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు. ముఖ్యంగా కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రత్యేక ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని అపార్థాలు కూడా ఉండవచ్చు. వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. డబ్బు విషయంలో కుటుంబానికి లేదా కొంతమంది మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆ విషయంలో మాత్రం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ జీవితం పరంగా చూస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. గతంతో పోల్చుకుంటే ప్రేమికులకు మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీ ప్రేమ పట్ల మీరు అంకిత భావంతో ఉండాలి. కమ్యూనికేషన్ని పెంచుకోవాలి. మీ ప్రేమ జీవితం గురించి అధిక ఆలోచన చేయాలి. ఏ చిన్న గొడవ వచ్చినా దాన్ని పెద్ద గొడవ దాకా తీసుకుని వెళ్లకుండా మీ ప్రేమను నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఆరోగ్యం పరంగా మెరుగ్గానే ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందనున్నారు. ఆరోగ్యరీత్యా ఉన్నటువంటి సమస్యలు మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యం పరంగా సమస్యలు ఉన్నట్టయితే అవి కూడా పూర్తిగా దూరం కాబోతున్నాయి. వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ని రోజులు మీ కుటుంబం కోసమే అధిక డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిందని బాధపడుతూ ఉన్నట్టయితే ఆ బాధకి ఉపశమనం లభించబోతూ ఉంది. కానీ మీ కుటుంబం విషయంలో కొద్దిగా కేర్ అయితే తీసుకోవాలి. వ్యాపార రీత్యా చూసినట్టయితే వ్యాపార రంగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీకు ముఖ్యంగా ఎంత సానుకూల ఫలితాలు ఉన్నా కూడా మీ ప్రయత్నంతో మంచి ఫలితాలు చూస్తారు. మీ వ్యాపారం అనేది ఖచ్చితంగా పుంజుకుంటుంది. గతంలో ఏదైతే వ్యాపారం పెట్టి దాని నుండి ఎటువంటి లాభం రావడం లేదు, ఈ వ్యాపారం ఉంచుదామా తీసేద్దామా అన్న ఆలోచనలో ఉన్నట్టయితే మీ వ్యాపారం గురించి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయొద్దు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆగిపోయినటువంటి వ్యాపారం పుంజుకుని ముందుకు వెళ్తుంది. శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. మీరు మంచి లాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. విద్యారంగం పరంగా చూసుకున్నట్టయితే విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు. అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్లడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధించనున్నారు.
విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే వృషభ రాశి వారు అందరితోని మంచిగా ఉంటారు. ఎవరైనా ఏదైనా సహాయం చేయమని అడిగినా కూడా ఈ రాశి వారు వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. వీరు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారు ఎంతైతే తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులో ఎంతైతే మంచి మనస్సు ఉంటుందో వీరి కోపం కూడా అంతే అధికంగా వస్తూ ఉంటుంది. ఈ కోపం కారణంగానే వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. దానితో పాటుగా వీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరితోనైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటారు. దీని కారణంగా కొంతమందికి వీరంటే నచ్చకపోవచ్చు. ఈ సమయంలో ఖచ్చితంగా మీ స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ స్నేహితుల్లోనే చాలా మంది మీకు చెడు అలవాట్లు నేర్పాలని ప్రయత్నం చేయడం కానీ, మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీ దగ్గర డబ్బు తీసుకుని మోసం చేయడం కానీ, మీ జీవితం గురించి అంటే మీరు ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా లేదా మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏవైనా కూడా వారికి చెప్పినా అవన్నీ బయట పెట్టే ప్రయత్నం చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీ స్నేహితులు ఎవరికీ కూడా అంటే మీరు ఎవరినైతే నమ్మరో ముఖ్యంగా వారి వల్ల వారు అందరికీ అన్ని చెప్పేస్తూ ఉంటారని చెప్పి కొంతమంది స్నేహితులు మంచివాళ్ళు కాదని మీకు తెలుస్తుంది కదా. అదేవిధంగా ఎవరితో నేను మీకు గొడవలు ఉన్నట్టయితే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారికి ఎటువంటి విషయాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు. వారికి ఏ విషయాలు కూడా చెప్పుకోవద్దు, షేర్ చేసుకోవద్దు. అలా చేసుకోవడం వల్ల మీరే చాలా నష్టపోతారు. వారి కారణంగా మీరే చాలా సమస్యలు అనేవి కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. గొడవలు పెట్టుకోకుండా ఉండండి. మీ పర్సనల్స్ అన్నీ కూడా ఎవరికి చెప్పకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఇక బంధువులు, ఇరుగు పొరుగు వారి కారణంగా కూడా మీకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు కూడా వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కోప్పడడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ ఈ సమయంలో మీకు అంతగా కలిసి రావని చెప్పాలి. కాబట్టి వీలైనంత జాగ్రత్త అనేది ఖచ్చితంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మనం బాగుపడుతున్నాము అంటే చాలా మంది చూసి ఓర్చుకోలేరు. ఖచ్చితంగా మన నాశనమే కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఒక మంచి స్థాయికి ఎదగబోతున్నారు. అది చూసి చాలా మంది అలా అనుకుంటారు. కానీ అనుకున్న వారి గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనేది మీకు చాలా మంచిది. ఏది పట్టించుకోకుండా వదిలేసి ఏది జరగాల జరుగుతుంది అన్నట్టుగా వదిలేశారు అంటే మీకు మంచి జరుగుతుంది. ఎవరికి కూడా మీ సీక్రెట్స్ అంతగా షేర్ చేసుకోకండి. వాస్తవానికి మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ మీ ప్రేమకు సంబంధించిన విషయాలు కానీ బయట షేర్ చేసుకోవడం వల్ల చాలా మంది వాటిని నెగిటివ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ సమయంలో కొంచెం స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా వారి విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం చాలా సమస్యలు అనేవి ఎదుర్కొనేటటువంటి సూచనలు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. వివాహాల పరంగా చూసుకుంటే వివాహాల పరంగా కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. నచ్చిన వారిని వివాహం చేసుకోవడం మాత్రమే కాదు, ఈ సమయంలో ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఎంతో కాలం నుండి వివాహాది ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగానే ఉంటారు. బయట వ్యక్తులు మీ ఇంటికి వచ్చేటటువంటి ప్రయత్నం చేసినా అంటే కొంచెం మంది బయట వ్యక్తులు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం ఇలాంటివి చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటటువంటి వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.